ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. పూర్వం రోజుల్లో స్త్రీలకి 55 ఏళ్ళు 60 ఏళ్ల మధ్యలో మెనోపాజ్ లక్షణాలు వచ్చాయి, అంటే పీరియడ్స్ ఆగిపోయేవి. ఇప్పుడు మా అమ్మగారి ఏజ్ మేము చూసుకుంటే 56 ఏళ్ళకి 57 ఏళ్ళకి వాళ్ళకి ఋతుక్రమం ఆగిపోవటం జరిగింది. ప్రస్తుతం నెలసరి ఆగిపోవటం అనేది 40 ఏళ్ళకి పడిపోయింది. దీనికి కారణం హార్మోన్స్లో వచ్చే ఇన్బ్యాలెన్స్ అన్నమాట, సమతుల్యత దెబ్బతినటం. మరి మేము చిన్నప్పుడు చదువుకునే వయసులో అందరం ఇళ్లల్లోనే ఉంటాం కదా, పెళ్ళికి ముందు వరకు. మరి మనకు పెళ్ళి కాని స్థితి వరకు కూడా అమ్మ దగ్గరే ఉన్నప్పుడు, మరి కుటుంబంలో ఉన్నప్పుడు ఇలాంటివి కూడా ఏదైనా వచ్చినప్పుడు కూడా పిల్లలకు కూడా తెలుస్తుంటాయి కదా. ఆ 4 రోజులు రెస్ట్గా సెపరేట్గా కూర్చోబెట్టేవారు ఆడవారందరినీ. వాళ్ళని అంటుకోకూడదంటే, మళ్ళీ అంటుకుంటే ఇంట్లో పనికి వెళ్ళాల్సి వస్తుందని, అంటుకున్నవారు స్నానం చేయాలి అని అట్లా ఒక నియమం పెట్టి వాళ్ళ కంప్లీట్గా ఉమ్మడి కుటుంబాల వల్ల రెస్ట్ ఇవ్వటం జరిగేది. మరి వాళ్ళు ఆ పీరియడ్స్ టైంలో పెయిన్ ట్యాబ్లెట్లు ఏమైనా వేసుకోవటం కానీ, అసౌకర్యానికి గురై పిల్లల మీద చిరాకు పట్టడం కానీ, కొట్టడం కానీ, ఏదో వేడి ఆవురులు వస్తున్నాయని ఇట్లాంటివి కానీ, మరి మూడ్ ఫ్లక్చుయేషన్స్ కానీ, మరి ఇట్లాంటివి ఏవి వాళ్ళకి ఏదో మంటలు కానీ ఇట్లాంటివి ఏమీ లేకుండా కడుపు నొప్పి కానీ ఇవన్నీ ఎందుకు ఉండగలిగారు? అంత పౌష్టికాహారం లేని రోజుల్లోనే వాళ్ళకి హార్మోన్స్ బ్యాలెన్స్గా ఉన్నాయి. మరి ఇంత మంచి పౌష్టికాహారం, ఇంత అవేర్నెస్, ఇన్ని రకాల ఛానల్స్, టీవీ ప్రోగ్రామ్స్, డాక్టర్లు, కన్సల్టేషన్, చెకప్స్ ఇన్ని ఉన్నా ఈ రోజుల్లో స్త్రీలు 60-70% మంది పైగా మెనోపాజ్ లక్షణాలు 40 ఏళ్లకే ప్రారంభమై మెయిన్గా ఇబ్బంది పడుతున్నది వేడి ఆవర్లు, ఒంట్లు సెగల పొగల కక్కినట్టుగా ఉంటుంది, లోపల మంటలు ఎక్కువగా ఉంటుంటాయి, చెమటలు ఎక్కువ పట్టేస్తుంటాయి. దీనితో చాలామంది పాపం సఫర్ అవుతూ ఉంటారు. వైద్య శాస్త్రంలో ఇది తాత్కాలిక ఉపశమనం కొంత ఉంటుంది తప్ప ఎక్కువ ఫలితం కనిపించదు పాపం. మరి ఇలాంటి వేడి ఆవిర్లు ప్రధానంగా రావటానికి హార్మోన్స్ సమతుల్యత దెబ్బతింటాం. మరి హార్మోన్స్ అనేవి మానసిక ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉన్న వారిలో హార్మోన్స్ సమతుల్యంగా ఉత్పత్తి అవుతాయి. ఈ రోజుల్లో ప్రతిదానికి ఏజ్ రాకుండానే మానసిక ఒత్తిడి గురవటం వల్ల ఆ స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతున్నాయి. మంచి హార్మోన్స్ ఉత్పత్తిని అవి డిస్టర్బ్ చేస్తుంటాయి. స్ట్రెస్ హార్మోన్స్ అనేవి, హ్యాపీ హార్మోన్స్ ప్రొడక్షన్ తగ్గిపోయింది. అట్లాగే స్త్రీలకి ఋతుక్రమం సక్రమంగా రావటానికి, పీరియడ్స్ రెగ్యులారిటీ సిస్టమేటిక్గా ఉండటానికి అవసరమయ్యే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రోన్ హార్మోన్ ఇలాంటి వాటిలో హెచ్చుతగ్గులు రావటం అనేది ప్రధాన కారణంగా అవుతున్నది. కానీ దీనివల్ల స్త్రీలు ఎక్కువగా ఇలాంటి ఇబ్బందుల్ని తరచూ ఎదుర్కొంటూ ఉంటున్నారు. అంటే 60% జనాలు పీరియడ్స్ టైంలో ట్యాబ్లెట్లు తప్పనిసరిగా తీసుకుంటే తప్ప బయటపడలేకపోతున్నారట. ఇప్పుడు అంటే అంత ప్రాబ్లంగా ఉన్నాయి పీరియడ్స్. ఆగిపోయే సమయంలో మెనోపాజ్ లక్షణాలు, ఇబ్బందులు ఇవన్నీ. అలాంటి వేడి ఆవర్లని, చెమటలని, మంటలని తగ్గించుకోవాలంటే, ఆ టైంలో వచ్చే ఆ మూడ్ ఫ్లక్చుయేషన్స్ని ఇట్లాంటి వాటిని తగ్గించుకొని కాస్త మంచిగా ఉండాలంటే కొన్ని అలవాట్లని, కొన్ని ఆహార నియమాలని మీరు జీవనశైలిలో మార్చుకోగలిగితే దీని నుంచి బయటపడవచ్చు. ముందుగా ప్రతిరోజు కొద్దిగా మనం మార్పు చేసుకోవాల్సిన వాటిలో మొట్టమొదటిది కాస్త 4 లీటర్స్ అన్న స్త్రీలు నీళ్లను బాగా త్రాగితే మంచిది. మన బాడీలో జీవక్రియ సజావుగా జరగాలంటే ఫస్ట్ గాలి కావాలి, 2 నీరు కావాలి. హార్మోన్స్ అన్నీ తయారాలంటే ఆహారం కావాలి, అవన్నీ తర్వాత. అసలు బాడీలో మెటబాలిజం సిస్టమేటిక్గా ఉండాలంటే వాటర్ కావాలి. అందుకని చెమటలు పట్టడం వల్ల మీ ఒంట్లో నీరు, ఒంట్లో ఉండే కొన్ని మినరల్స్ కానీ ఇట్లాంటివి వేస్ట్ అవుతుంటాయి కదా. డీహైడ్రేట్ కాకుండా, డీహైడ్రేషన్ స్టేజ్లో పెయిన్స్ ఎక్కువ ఉంటాయి, మీకు బడలకి ఎక్కువ ఉంటుంది, అలసట, నీరసం ఎక్కువ ఉంటుంది. అందుకని బాడీని హైడ్రేట్ చేయాలి. కాబట్టి ఆ లాస్ అయిన నీటిని రిప్లేస్ చేయకపోతే మీకు పెయిన్స్ పెరుగుతాయి. నీరు తగ్గే కొద్దీ రక్తం చిక్కబడుతుంది, రక్త ప్రసరణలో మార్పులు వస్తాయి. అనేక రకాల కారణాలకి నీరు తక్కువ తాగటం, ముఖ్యంగా మగవారితో పోలిస్తే ఆడవారు నీరు తక్కువగా త్రాగుతారు. అందుకని ఇది బ్యాడ్ హ్యాబిట్. రోజుకు 4 లీటర్స్ మంచి నీరు త్రాగండి. మన వీడియో చూస్తే మీకు అవగాహన వస్తుంది ఎలా త్రాగాలి. టైం టేబుల్ ప్రకారం అట్లా త్రాగితే బెనిఫిట్స్ బాగుంటాయి.
ఇక రెండవది ఆహార విషయానికి వస్తే ఈ హార్మోన్ సమతుల్యత రావటానికి ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ బ్యాలెన్స్ బాగా ఉండడానికి ఈస్ట్రోజన్ ప్రొడక్షన్కి వీళ్ళ రోజుల్లో ఒక ఆహారంగా తప్పనిసరిగా తీసుకోవాల్సింది. అంటే కుదిరితే 2 పూట్ల మంచిది, కుదరపోతే కనీసం ఒకసారన్నా మారటానికి ప్రయత్నం చేయండి. సాయంకాల పూట ఆహారం ఎక్కువగా ఈవినింగ్ టైంకి వస్తా బత్తాయి జ్యూస్ కానీ, కొంచెం కమలా జ్యూస్ కానీ ఒక 200 ml కుదిరితే త్రాగండి, లేదా చెరుకు రసం త్రాగండి. అంటే ఇట్లా జ్యూసులు త్రాగటం వల్ల ఆ బాడీ ఏమిటో యాక్టివేట్ అవుతుంది. ఆ జ్యూసులు ఎనర్జీ ప్రొడక్షన్కి విటమిన్స్ మినరల్స్ బాగుండాలి కదా, సూక్ష్మ పోషకాలు అనేకం కావాలి బాడీ యాక్టివ్గా పనిచేసుకోవాలంటే, దానికి ఆ జ్యూసెస్ బాగా పనికొస్తాయి. అందుకని అలాంటివి తీసుకుని ఈవినింగ్ టైం మీరు విత్తనాల్లో ముఖ్యంగా ఒమేగా ఫ్యాట్ ఎక్కువ ఉండే ఆ చియా సీడ్స్ని బాగా తీసుకోండి. ఈ చియా సీడ్స్ తీసుకోవటం వల్ల ఫైబర్ బాగా వెళుతుంది, ఒమేగా ఫ్యాట్ అన్నిటికంటే రిచ్గా ఉంటుంది. ఇవి ఒక 3 స్పూన్లు 4 స్పూన్లు నీళ్లు కొద్దిగా వేసేసి నానబెట్టేస్తే సబ్జా గింజల్లో నానతాయి. ఆ విత్తనాలు 1 గంట ముందు నానబెడితే చాలు. అవి దేనికి తోడు విటమిన్ ఈ బాగా ఉండాలి. అలాంటి పొద్దుతిరుగుడు పప్పు, హై ప్రోటీన్ బాగా ఉండే, జింక్ బాగా ఉండే, ఇన్ఫ్లమేషన్ రాకుండా రక్షించేది గుమ్మడి గింజల పప్పు. ఇలాంటితో పాటు మెయిన్గా పుచ్చగింజల పప్పు అస్సలు మర్చిపోవద్దు. ఇది 34% ప్రోటీన్ ఉంటుంది ఇందులో. హార్మోన్స్ తయారవ్వాలంటే ప్రోటీన్ కావాలి. స్త్రీలకు కొంచెం ఎక్కువ నీళ్లు తాక గ్యాసెస్ ఎక్కువ ఉంటాయి, మోషన్ సరిగా అవ్వక. అలాంటి వారికి ఈ ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల హార్మోన్స్ తయారుగావు. అందుకని మెయిన్ పుచ్చగింజలు, అటు ఒమేగా ఫ్యాట్ ఉండే చియా సీడ్స్, ఇతర విటమిన్ ఈ, జింక్ బాగా ఉండే ఈ విత్తనాలు 4-5 రకాల విత్తనాలు నానబెట్టేసుకోండి. ప్రొద్దునే నానతాయి. చియా సీడ్స్ గంట ముందు ఈవినింగ్ నానబెడితే చాలు. ఈ విత్తనాలు కాస్త ఖర్జూరాలు 4-3 నంచుకుంటూ తినేసేసి ఏదైనా జామకాయ, అరటిపండు, రేక్కాయ, ఏదైనా బొప్పాయి, కర్బూజా మొక్కలు, ఇట్లాంటి ఫ్రూట్, ఏదైనా యాపిల్, ఏదైనా సీజనల్గా దొరికే ఫ్రూట్స్ మీరు అట్లా తీసుకోండి. ఒక ఆహారంగా ఇది తీసుకోండి. రోజులో ఈవినింగ్ టైం తీసుకుంటే చాలా మంచిది హార్మోన్స్కి. ఇది అంటే నీళ్లు త్రాగటం ఇట్లాంటిది రెండవది చేయటం. కుదిరితే మార్నింగ్ టైం ఈ హార్మోన్ డిస్టర్బెన్స్లు బాగా తగ్గేదాకా, కాస్త వెయిట్ ఎక్కువ ఉన్నవారు కూడా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ సమస్యలు ఎక్కువ వస్తుంటాయి. అందుకని ఉదయం పూట 2 జ్యూసుల మీద ఉండండి. ఉదయం ఒకసారి ఏదో బూడిద గుమ్మడి జ్యూస్ లాంటివి తాగండి. డీటాక్సిఫికేషన్కి బాగా మంచిది, బాడీ కూలింగ్ ఇవ్వడానికి, మంటలు తగ్గించడానికి చాలా బెస్ట్గా ఉపయోగపడుతుంది. 300 ml 350 ml బూడిద గుమ్మడి జ్యూస్ మెల్లగా 10 నిమిషాల సేపు తేనె వేసి తాగండి. అట్లా మరి ఏదన్నా 11 అట్లా ఇంకొకసారి క్యారెట్, టమోటా, బీట్రూట్, కీర ఇట్లాంటి 4 వెజిటబుల్స్ కలిపిన జ్యూస్ తేనె వేసుకు తాగండి. మార్నింగ్ టైం జ్యూసుల మీద ఉండండి. ఈవినింగ్ అట్లాంటి ఆహారం తీసుకోండి. మధ్యాహ్నం ఒక్కసారి భోజనంలో పప్పు, ఆకుకూరలు తప్పనిసరిగా పెట్టుకోండి. హార్మోన్స్ కోసం, ప్రోటీన్ కోసం ఆకుకూరలు బాగా, పప్పు బాగా హెల్ప్ చేస్తాయి అన్నమాట. అలా తీసుకుంటూ భోజనం అయ్యాక ఒక్క నువ్వులుండ తీసుకోండి. ఎందుకంటే ఎముకలు గుల్లబారకుండా ఉండటానికి ఇటు ఆకుకూరలు, అటు నువ్వుల వండ ఒక్కడ కంపల్సరీ తీసుకోవాలని పెట్టుకోండి. ఇట్లాంటి ఆహారం మీరు మార్చుకోండి. 2-3 నెలలు గడిచేసరికి హార్మోన్స్ బ్యాలెన్స్ అయ్యి మంటలు, సెకల, పోకలు తగ్గటం, చెమటలు తగ్గటం, అయినా నీరసం లేకుండా ఉండటం, ఇవన్నీ స్త్రీలకు చక్కగా మార్పులు వస్తాయి. అంటే మన ఇంట్లో ఏం మార్చుకోవాలి, నేనేం మార్చుకోవాలి, నేనేం తప్పులు చేయటం వల్ల నాకు ఎలాంటి సమస్యలు వస్తున్నాయి, అందరికి వస్తున్నాయి కదా అని అట్లా ఆలోచన వద్దు. అందరి సంగతి మనకొద్దు. నేనేం మారాలి, నేనేం అలవాట్లు చేంజ్ చేసుకోవాలి, నేనేం తప్పులు చేయకుండా నాకు సమస్యలు రావు కదా, మరి ఎక్కడ లోపం చేస్తున్నాను అని మనం ప్రశ్నించుకుని మన ఆలోచనలు మనం మార్చుకునే ప్రయత్నం చేస్తే మన సమస్యలకు పరిష్కారం మన చేతుల్లోనే ఉంటుంది. డాక్టర్ల మీద ప్రతిదానికి ఆధారపడటం కరెక్ట్ కాదు. డాక్టర్లు కూడా మంచి ఆహారం తినండి అని చెప్తారు, చివరికి వెళితే మందులు ఇస్తారు. మందులు లేకుండా ఆహారమే తగ్గించే అవకాశం ఉంది. కాబట్టి స్త్రీలు ఇలాంటి విషయాల్లో మారితే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.